ప్రభుత్వాన్ని స్థాపించిన ఏడాదిన్నర తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. గత కొద్దిసేపు క్రితం నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ప్రారంభమైంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్ళీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఒకసారిగా కాంగ్రెస్లో అశాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సామాజిక వర్గాల వారీగానే తమ ప్రభుత్వం కావచ్చు, తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, అన్ని వర్గాలను సంతృప్తి చెందేందుకు పరిచేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని ఏఐసీసీ అధిష్టానంతో పాటు అటు టీపీసీసీ కూడా చెప్తుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ను కూడా నియమించింది. ప్రస్తుతం కేబినెట్కి సంబంధించి నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం వేళ కొంత అలజడి కూడా కాంగ్రెస్ పార్టీలో రేగుతుందని చెప్పుకోవాలి. గిరిజన వర్గానికి సంబంధించినటువంటి అంశంలో ప్రాతినిధ్యం సక్రమంగా లేదు, నిజమైనటువంటి సంతృప్తి గిరిజనులు లేదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా గిరిజన సంఘాలు కూడా గతంలో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి, అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిచ్చాయి. అయితే ఇప్పటి వరకు కూడా గిరిజనులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఎందుకు కేబినెట్లో తీసుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశంపై సంబంధించి సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు గిరిజన ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించాలి, వారిని కేబినెట్లోకి తీసుకోవాలని చెప్పి. గత ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేశాయని, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైఖరి ఇకపై ఉండబోదని కూడా ఎంతో భరోసాను, హామీని కూడా మీరు గిరిజనులకు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం మరోమారు మొండి చేయ దక్కిందనుకోవాలి. అయితే ఉపసభాపతిగా అటు రామచంద్ర నాయక్ అవకాశాన్ని కల్పించడానికి కూడా గిరిజన సంఘాలు యాక్సెప్ట్ చేస్తున్నాయా లేదా? ఏమాత్రం గిరిజనులు అనేక మార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో గిరిజనులకు సుమితమైనటువంటి స్థానం కల్పించాలని, గిరిజనులు ఈ రాష్ట్రంలో 40 లక్షల పైచిలకు ఉన్నారని చెప్పని, సింగిల్ గిరిజెట్గా గిరిజనులు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సర్కారు గిరిజనుల పట్ల మొండి వైఖరిని చూపిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ గుర్తైనటువంటి మొండి చేయ చూపిస్తూ ఉంది. ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలి, గిరిజన మంత్రిత్వ శాఖని రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఆయన గిరిజనుల మీద కోపం ఏంటంటే ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి లగచర్ల గిరిజనుల భూముల్ని లాక్కునేటటువంటి ప్రయత్నం చేయడంతో ఇక్కడ మొత్తంగా గిరిజనులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యతిరేకం చేయడంతో అది కావాలని చెప్పనే కక్ష పెట్టిండు. గిరిజనులని ఇలా మంత్రి సీతక్క మా గిరిజన బిడ్డ అయినా ఆ గిరిజన బిడ్డ భుజాల మీద బందూకును పెట్టి గిరిజనుల గుండెల్లో కాల్చి చంపేటటువంటి ప్రయత్నం, లంబాడి సామాజిక వర్గాన్ని ఏమాత్రం పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండేటటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు సముచిత స్థానం లేకపోవడం. అంటే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ని ఉపసభాపతిగా నియమిస్తోంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా చేసింది. అది ఎందుకు మీ సామాజిక వర్గానికి సంతృప్తి పరచట్లేదు ఆ నిర్ణయం? మా ఆహార్యం, మా వేషం, మా భాష, మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఉండేటటువంటి గిరిజన మంత్రిత్వ శాఖని రెడ్డి గారి దగ్గర పెట్టుకొని మాకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ఉపసభాపతి, ఆ సభాపతి వారి పని పరిధులు అన్నీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఉంటాయి తప్ప మా శాఖని నిర్వీర్యం చేసే దాంట్లో భాగమే మంత్రి పదవి ఇవ్వకుండా ఏదో లంబాడీలను ఊరడించడం కోసం మాత్రమే ఉపసభాపతి అనేది చెప్తా ఉన్నారు. దానివల్ల జాతికి గిరిజనులకు ఏమాత్రం ఉపయోగం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా చట్టాలు శాసనాలు చేసే అమలు పరిచేటటువంటి దగ్గర మా ప్రాతినిధ్యం లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ఉపసభాపతి మాకు ఏమాత్రం పనికి రాకుండా ఉండేటటువంటి అంశమే తప్ప దాని గురించి సంకలు కొట్టుకునేటటువంటి సందర్భం అయితే ఏమి కాదు. నిజంగా మొండి చేయి చూపించారు. వాళ్ళ పార్టీ గుర్తే మా కులానికి, కుటుంబానికి చూపించినారు. అంటే గడిచిన 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మీ సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదని గతంలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అప్పట్లోనే సత్యవతి రాథోడ్ కావచ్చు, చందులాల్ కావచ్చు మీ సామాజిక వర్గం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో గిరిజనులు కీలక పాత్ర పోషించారు, క్రియాశీల పాత్ర పోషించారు. మీ భుజస్కంధాల వేసుకొని దాదాపు అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరి ఎందుకు ప్రభుత్వం మీ సామాజిక వర్గం పట్ల ఈ ధోరణిని ఎందుకు అవలంబిస్తుందంటే ఏం సమాధానం చెప్తారు? నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్నాము. ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో గత పాలకుల్ని చూస్తే గౌరవనీయులు ఇవాళ నిజంగా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఆయన 2014 జూన్ జూలైలో పెట్టినటువంటి మొదటి క్యాబినెట్ విస్తరణలోనే మా డిమాండ్ అయినటువంటి 500 తండాల్లోనే ఉన్నటువంటి పంచాయతీలని గ్రామ పంచాయతీలు చేయడంలో కీలక పాత్ర పోషించినారు. చిరకాల మా ఉద్యమం అది. దాన్ని సాధించుకోగలిగినాం. అసలు ఏం కావాలి వీళ్ళకనేటటువంటి దాని మీద వాళ్ళు ఎప్పుడైతే కులగణన అనేటటువంటి
చేసిండో ఆ చేసిన దాంట్లో ఏ వర్గానికి ఏం కావాలో అనేటటువంటి దాంట్లో మా తండాలని గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మాకు 10% రిజర్వేషన్ కల్పించిండు కేసీఆర్. మా ఆరాధ్యదేమైనటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి వేడుకలకు ₹1 కోటి పారితోషికాన్ని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో జరుపుకునేటటువంటి విధంగా కేసీఆర్ గారే చేసిండని చెప్పుకోవాలి. ఆనాడు 2014 క్యాబినెట్లో మా చంద్రలాల్ గారికి పర్యాటకము గిరిజన శాఖ ఇచ్చినారు. ఆ తర్వాత జరిగినటువంటి 2018 దాంట్లో జరిగినటువంటి క్యాబినెట్లోకి సత్యవతి గారిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినాడు. గత పాలకులే వీళ్ళకంటే నయం. మా లంబాడీ సామాజిక వర్గం కాంగ్రెస్కు కట్టుబడి ఉంటుంది ఎక్కువ. అటువంటిది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేటటువంటి మా లంబాడీ లక్ష్మి పేరుతోటి ఉండేటటువంటి పేరుని కళ్యాణ లక్ష్మి అని కేసీఆర్ పెట్టి ₹1,00,000 ఇస్తే ఈయన అదనంగా తులం బంగారం ఇస్తాడని చెప్పని మాట ఇచ్చినప్పుడు మేము ఆశపడ్డాం. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇచ్చేటటువంటి ₹1,00,000 కాదు, అదనంగా ఇంకొక తులం బంగారం ఇస్తుండు మా గిరిజన బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఆయనకు ఉపయోగపడుతుందని చెప్పని ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు వారంటీ లేదు, మోసపోయినాం. ఈయన ఇచ్చినటువంటి 420 420 హామీలకు మోసపోయినాం. ప్రభుత్వం చెప్తుంది అదే కులగణను అదే సామాజిక సర్వేని బేరీజ్ వేసుకునే ఈరోజు కేబినెట్లో సామాజిక కూర్పును తమ ప్రభుత్వం పాటిస్తుందని చెప్తున్నారు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే అటు షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వర్గాలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి కులానికి ఒక ప్రాతినిధ్యం దక్కేలా తమ ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు 12 వరకు ఉన్నటువంటి కేబినెట్ సభ్యుల సంఖ్య ఇకపై 15 వరకు కూడా పెరగబోయింది. మొత్తంగా మీ సామాజిక వర్గానికి మాత్రం ఉపసభాపతి కింద ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇంకా ఎందుకు సంతృప్తిగా మీ సామాజిక వర్గం అభిప్రాయాలు వ్యక్తం చేయట్లేదు? అసలు కులగణన అనేటటువంటి పేరుతోనే గత పాలకులు తీసినటువంటి దాంట్లో మా జనాభా ఇప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు వీళ్ళు తీసిన దాంట్లో పెరగాలనా తగ్గాలనా? ఈయన మొత్తం తగ్గింపే చూపిస్తా ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళు అసలు భూమి మీద ఉన్నారా లేరా, చంపిర్రా సచ్చిర్రా? జనాభాని పెరుగుదల ఉండేటటువంటి పద్ధతిలో తగ్గించి చూపించటం, మంత్రివర్గ విస్తరణలో స్థానం ఇవ్వకపోవటం, మేము నిన్ను నమ్ముకొని నీతోనే ఉండి ప్రయాణం కొనసాగించి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్గా మేము ఓటింగ్ చేపించి మాలాంటి ఆర్గనైజేషన్స్ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే ఇంకా మెండుగా పరిపాలన చేస్తుంది అని చెప్పని ఇవాళ మా కంట్లో మా ఏళ్ళతోని మేమే పొడుచుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. సరైనటువంటి స్థానం అయితే ఇవ్వలేదనేది ఘంటాపదంగా చెప్తున్నాం. మొత్తంగా మంత్రివర్గ విషయంలో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్. ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల విషయంలో మంత్రివర్గంలో చోటు దక్కే విషయంలో చాలా పెద్ద ఎత్తున ఆశలు వ్యక్తం చేసుకున్నప్పటికీ ప్రస్తుతం ఆ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయారని ఒక ఆవేదనను అసంతృప్తిని కూడా కిషన్ నాయక్ వ్యక్తం చేస్తున్నారు. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.